అంశంలో కూడా ముందుండి పోరాడారు. నెక్స్ట్ కనుక మరొక అంశం కనుక చూసుకున్నట్టయితే ఆదిలాబాద్ లో పట్టు నిలుపుకున్న కంది. ముక్కోనపు పోటీలో కాంగ్రెస్ ముందంచ, బీజేపీ కాంగ్రెస్ లను వెనక్కి నెట్టిన కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి, పాయాల శంకర్, జోగురామన్లకు షాక్. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే 79 స్థానాలు సాధించగా ఇటు చూసుకున్నట్టయితే ప్రాపర్ ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ దుమ్ము రేపింది. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ కంది శ్రీనివాస్ రెడ్డి నియోజకవర్గంపై తన పట్టు కొనసాగించారు. నియోజకవర్గంలో మొత్తం 150 సర్పంచ్ స్థానాలు ఉండగా కాంగ్రెస్ పార్టీ 51, స్వతంత్రులతో కలిపి 79 స్థానాలు సాధించగా బీజేపీ గట్టి పోటీ ఇచ్చి 49 స్థానాలకి పరిమితమైంది. బీఆర్ఎస్ కూడా తీవ్ర పోటీనిచ్చిన 30 స్థానాలకి పరిమితమైంది. ఇక బీజేపీ నుండి బీజేఎల్పీ ఉపనేత ఎమ్మెల్యే పాయాల్ శంకర్ ప్రాతినిధ్యం వహిస్తుండగా ఆ పార్టీకి 47 సర్పంచ్ స్థానాలు సాధించింది. ఇక బీఆర్ఎస్ పార్టీ సుదీర్ఘ కాలం తర్వాత అతి తక్కువ స్థానాలకే పరిమితమైంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే ఆదిలాబాద్ లో ముక్కోనపు పోటీలో కూడా కంది శ్రీనివాస్ రెడ్డి గురించి ప్రథమంగా చెప్పుకున్నట్టయితే ఆయన ఈ పోరాటంలో నిలబడి విజయం సాధించారు. మనం చూసుకోవచ్చు, ఆయన దుమ్ము రేపారనే చెప్పుకోవచ్చు. దాదాపుగా ఇటు బీఆర్ఎస్ బీజేపీ కన్నా కాంగ్రెస్ పార్టీ 51 స్థానాలు, అలాగే స్వాతంత్రులతో కలిపి చూసుకున్నట్టయితే 79 స్థానాలు సాధించింది. కంది శ్రీనివాస్ రెడ్డి ఏదైతే ఆయన చేసే మంచి కార్యక్రమాలు, సేవా గుణాలు, ఆయన ప్రజల్లో తిరిగే ప్రతి అంశం కూడా ఆయన ప్రజల విషయంలో ఎంత మేరకు పట్టించుకుంటున్నారు, ప్రజలకి ఎంత చేరువలో ఉన్నారు, ఆయన గెలిచినా ఓడిపోయినా ఆయన ప్రతిసారి ప్రజల్లో ఉంటున్న మనిషి, ప్రజల మనిషి. కంది శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేకంగా ఆయన గురించి చెప్పుకున్నట్టయితే మొదటి నుంచి చూస్తున్నా, ఈ రోజే కాదు కొన్ని సంవత్సరాల నుంచి, దాదాపు ఆయన 4 సంవత్సరాల నుంచి నిత్యాన్నదానం చేస్తున్నారు, ప్రజల్లో ఉంటున్నారు, ప్రజల మనిషిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రతి ఒక్క చోట కంది శ్రీనివాస్ రెడ్డి అంటే మా మనిషిరా, మా ఇంట్లో మనిషిరా అనేటట్టు ఆయన పేరు నిలుపుకున్నారు. ఇప్పుడు కూడా చూసుకోవచ్చు, ఆదిలాబాద్ లో ముక్కోన పోటీలో కూడా ఆయన చూసుకున్నట్టయితే ముక్కోన పోటీలో కూడా ఆయన ముందంజలో ఉన్నారు. ఆయన విషయంలో ప్రధానంగా చూసుకున్నట్టయితే ప్రజల విషయంలో ఎంత శ్రద్ధగా ఉంటారు, ప్రజల మనిషిగా ఎంత పేరు తెచ్చుకున్నారు. ఆ ప్రజలకి ఇప్పుడు కూడా ఈ అన్నదాన కార్యక్రమం కానీ, ఎవరికైనా డబ్బులు సహాయం అంటే చేయడమే కానీ, నేనున్నాను ఒక అన్నగా, కొడుగ్గా అని చెప్పి ఆయన ప్రతి ఇంట్లో తన మనిషిలా, తలలో నాలికలాగా అంటే అంటూ ఉంటారు కదా, తలలో నాలికలాగా మన మనిషిలా ఉన్నారని చెప్పి ఆయన అలాగా ప్రతి ఒక్క ఇంట్లో తన మనిషిగా, మన మనిషిగా ఆయన ఉండడం, అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన్ని అభిమానించడం, ఆయన మన మనిషిగా అనుకొని గుండెల్లో పెట్టుకోవడం, అది ఆయనకే సాధ్యం. మనం చూసుకోవచ్చు, ప్రజలకి చిన్న కష్టం వచ్చినా చెలించిపోయే మనస్తత్వం అయింది. నేను చూసుకున్నట్టయితే ఆయన ముందంజలో ఉన్నారు. దాదాపుగా ఆయన 51 స్థానాల్లో ఇటు బీజేపీ అలాగే బీఆర్ఎస్ ని కూడా వెనక్కి దిన్ని దాదాపుగా 51 స్థానాల్లో ఆయన ముందంజలో ఉన్నారు. అలాగే మనం చూసుకున్నట్టయితే కనుక ఆ కాంగ్రెస్ పార్టీకి ఆ స్థాయిలో ఓటింగ్ రావడానికి కూడా కంది శ్రీనివాస్ రెడ్డే కారణం. మనం చూసుకోవచ్చు, మొదటి నుంచి కూడా ఆయన పార్టీ కోసం ఎంత పనిచేశారు, పార్టీ మనిషి కన్నా మన మనిషి అనిపించుకునేలా ఎంత పనిచేశారు, పార్టీ కోసం ఆయన ఎంత శ్రమించారు, రేయింబవళ్ళు ప్రజల కోసం ఎంత కష్టపడ్డారు, ప్రజలకి చిన్న కష్టం వస్తే చలించిపోయారు, ఎంతో మందికి ఆపదలో ఉంటే ఆదుకున్నారు, ఎన్నో విషయాల్లో నేనున్నాను మీ ఇంట్లో మనిషిగా అంటూ ఆయన ముందున్నారు. ఆయన కార్యదక్షతే, ఆయన ఏదైతే కష్టపడే గుణమే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అక్కడ 51 స్థానాలు గెలిపించింది. ఆయన పట్టు ఉంది కాబట్టి ఆయన ఏదైతే ఆయన చంచలమైన ఎన్నో విషయాల్లో ఆయన చాలా ఎవరికైనా కష్టం వస్తే చెలించిపోతారు. అలాంటి ఆయన ఉండబట్టే ఈరోజు కాంగ్రెస్ ఆదిలాబాద్లో 51 స్థానాలు గెలుచుకుంది. అలాగే మనం చూసుకోవచ్చు, ఇటు బీఆర్ఎస్ బీజేపీ కన్నా ఎక్కువ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఇక స్వతంత్రతో కలిపి దాదాపుగా 79 స్థానాల్లో కాంగ్రెస్ ప్లస్ స్వతంత్రులు కలిపి ముందంజలో ఉంది. ఇక చూసుకున్నట్టయితే కంది శ్రీనివాస్ రెడ్డి గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నిత్యాన్నదానమే కానీ, ప్రజల విషయంలో ఎంతో శ్రద్ధలతో ఉండడమే కానీ, ఇప్పటికీ ఆయన నిత్యాన్నదాన్ని గత 4 ఏళ్ల నుంచి కొనసాగిస్తున్నారు. ఇప్పటికీ కొనసాగిస్తా, ఎప్పటికీ నేను ఇది చేస్తాను అంటూ, ప్రజల మనిషిగా నేను ఉంటానంటూ, ఎన్ని కష్టాలు వచ్చినా, ఓడినా గెలిచినా ఆయన తన మాటను నిలుపుకొని ప్రజల్లో ఉంటున్నారు. అందుకే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఆదిలాబాద్ లో దాదాపు అంత ఓట్ షేర్ రావడానికి కూడా కారణం కంది శ్రీనివాస్ రెడ్డి అని చెప్పక తప్పదు. అలాగే నెక్స్ట్ గనక చూసుకున్నట్టయితే గనక రంగంలోకి కేసీఆర్ 19న బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం, నీటి వాటాల కోసం పోరుబాట. గులాబీ దళపతి కేసీఆర్ మళ్లీ రంగంలోకి దిగుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తి కాగా ఇటీవల వరుస ఎన్నికలు, వరుస ఈవెంట్లతో కాంగ్రెస్ దూకుడు మీద ఉంది. ఈ క్రమంలో ఈ స్పీడ్కి బ్రేకులు వేసేందుకు తానే స్వయంగా రంగంలోకి దిగాలని కేసీఆర్ డిసైడ్ అట్లు కనబడుతుంది. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే మొదటి నుంచి కూడా కేసీఆర్ ఓటమి చెందిన తర్వాత కూడా ఇంతవరకు బయటకు వచ్చి పార్టీ గురించి మాట్లాడడం కానీ, మొన్న బైపోల్ ఎలక్షన్సే కానీ, నిన్న జరిగిన పంచాయతీ ఎలక్షన్సే కానీ ఆయన ఎక్కడా వచ్చి కూడా పార్టీని గెలిపించండి అన్నట్టు ఆయన మాట్లాడిన సందర్భాలు కనిపించలేదు. కానీ
ఇక మీదటి కేసీఆర్ బయటికి రాబోతున్నాడు, కేసీఆర్ బయటకు వస్తాడు అని చెప్పి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి దీంట్లో నిజమెంత? అలాగే చూసుకున్నట్టయితే శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎల్పీ